బిల్వపత్రం శివునికి అత్యంత ప్రీతికరమైనది. శివపూజలో బిల్వపత్రాలను సమర్పించడం ఒక ముఖ్యమైన ఆచారం. ఆ నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిల్వపత్రం సమర్పించేటప్పుడు ఈ క్రింది తప్పులు చేయకూడదు. మురికిగా ఉన్న బిల్వపత్రాలను సమర్పించకూడదు. బిల్వపత్రాలు శుభ్రంగా, చెక్కుచెదరకుండా ఉండాలి. ఒకే ఒక బిల్వపత్రం సమర్పించకూడదు. ఎల్లప్పుడూ 3 లేదా 5 బిల్వపత్రాలను సమర్పించాలి. బిల్వపత్రాలను తలక్రిందులుగా ఉంచకూడదు. బిల్వపత్రాల యొక్క ముందు భాగం, దోసిలి, శివుడి వైపు ఉండేలా ఉంచాలి. బిల్వపత్రాలను నేలమీద పడేయకూడదు. బిల్వపత్రాలను శుభ్రమైన పళ్ళెంలో ఉంచి శివుడికి సమర్పించాలి. బిల్వపత్రం సమర్పించేటప్పుడు ఈ క్రింది నియమాలు పాటించాలి. బిల్వపత్రాలను స్నానం చేసిన తర్వాత సమర్పించాలి. బిల్వపత్రాలను శివుడికి సమర్పించేటప్పుడు ఓం నమః శివాయ అని మంత్రాన్ని జపించాలి. బిల్వపత్రాలను శివుని పాదాలకు లేదా శివలింగానికి సమర్పించవచ్చు. బిల్వపత్రం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు. బిల్వపత్రం సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. బిల్వపత్రం సమర్పించడం వల్ల పాపాలు నశిస్తాయి. బిల్వపత్రం సమర్పించడం వల్ల కోరికలు తీరతాయి. బిల్వపత్రం ఒక పవిత్రమైన ఆకు. శివుడికి బిల్వపత్రం సమర్పించడం వల్ల మనకు శివుని అనుగ్రహం లభిస్తుంది. పాపాలు నశిస్తాయి, కోరికలు తీరతాయి.